అందరికీ నమస్కారం. శివసేన ఛానల్కి స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ పేరు దెయ్యాల మేడ. మూడవ భాగాన్ని అయితే ఇప్పుడు వింటున్నారండి. ఇప్పుడైతే మనం కథలోకి వెళ్ళిపోదాం. భూషణం గారు అప్పటికే రెడీగా ఉన్నారు. వీళ్ళిద్దరూ రాగానే వాళ్ళకి ఐస్ క్రీమ్ ఇచ్చారు. వాళ్ళది తిన్నాక, చూడండి, మీరిద్దరూ తిన్నగా బస్ మీద వెళ్ళి బీచ్ వద్ద వెయిట్ చేస్తూ ఉండండి. నేను కారు తీసుకొని వచ్చి బీచ్ దగ్గర మిమ్మల్ని కలుసుకుంటాను. మనం కలిసి వెళుతున్నట్లు ఎవ్వరికీ తెలియకూడదు. అందువలన ఇలా చేద్దాం. మీకు బస్సు దొరికితే బస్సులో వచ్చేయండి. బస్సు ఆలస్యమైనట్లుగా ఉంటే ఆటోలో వచ్చేయండి అని అంటూ వద్దంటున్నా వినకుండా 10 రూపాయల నోటు చంద్రం చేతిలో పెట్టాడు. చంద్రం బస్టాప్ దగ్గర ఒక పావుగంట చూశారు. మధ్యాహ్నమేమో బస్సులు ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉన్నట్లుంది. ఏ బస్సు రాలేదు. అందువలన ఆటోలో బీచ్కి వెళ్ళారు. మరొక అరగంటలో భూషణ్ గారు వచ్చి వాళ్ళని కలుసుకున్నారు. చూడండి, మనుషులు కనుమరుగయ్యేదాకా మనం కలిసి వెళుతున్నట్లుగా ఉండకూడదు. అందువలన మీరు ముందు వెళ్ళి నడుస్తూ ఉండండి. వెనకాలే వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను అని అన్నారాయన. సరే, అలాగేనండి అని రామం చంద్రం ముందుగా వెళ్ళి సముద్రం తీరం వెంబడి నడవసాగారు. వాళ్ళు వెళ్ళిన ఓ 10 నిమిషాలకు అదే మార్గాన వెళ్ళసాగాడాయన. నల్లటి కోటు వేసుకొని, తలపైన పెద్ద హ్యాట్ పెట్టుకొని, అది నుదుటిన కొంతమేర కప్పేటట్లుగా ఉంచుకున్నారు. కంటికి నల్ల గాగుల్స్ పెట్టుకున్నారు. కాళ్ళకి నల్లటి బూట్లు వేసుకున్నారు. చేతిలో సన్న కర్ర పట్టుకున్నారు. ఆయన యథాలాభంగా చూసిన వారు ఎవరైనా సరే ఆయన్ని గుర్తించలేనట్లుగా వేషం వేసుకున్నారాయన. ఆ రోజు సెలవు దినం కాకపోవటం, అది మధ్యాహ్న సమయం కావటం వలన బీచ్ దగ్గర జనసంచారం ఎక్కువగా లేదు. ఇంచుమించు లేదనే చెప్పచ్చు. జనసంచారం పూర్తిగా కనుమరుగయ్యాక భూషణ్ గారు త్వరగా నడిచి వెళ్ళి రామం చంద్రాలను కలుసుకున్నాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి మళ్ళీ ఇంతకుముందు కనిపించిన జాలర్లు సముద్రానికి వెళుతూ కనిపించారు. అందులో పాతవాడు మళ్ళీ, ఏం బాబులు మళ్ళీ వస్తున్నారు అని అడిగారు వాళ్ళ వంక యగాదిగా చూస్తూ. ఏమీ లేదు, మా పాఠం కోసం కొన్ని సముద్రపు మొక్కలు కావలసి వచ్చాము. వాటిని చూపించడానికి మా సారు కూడా వచ్చారు అని అన్నాడు చంద్రం తెలివిగా. అంతేనా? దెయ్యాల మేడకాడికి పోతున్నారేమో అనుకున్నా అని అన్నాడు ఆ జాలరి. మాకెందుకు, మాకేం పని అక్కడ అన్నాడు రాము. ఏమో, కుర్రతనం కదా, తెలియక సరదాగా వెళుతున్నారేమో అని చెప్తున్నాను. ఆడికి పోయిన వాళ్ళు ఎవ్వరూ తిరిగి రాలేదు అని అంటూ వెళ్ళిపోయాడు జాలరి. ఆ జాలర్లు కనుమరుగయ్యాక, ఏంట్రా వీడు మాటకు ముందు ఆ దెయ్యాల మేడ గురించి మాట్లాడతాడు, మనల్ని అటు వెళ్ళొద్దని హెచ్చరిస్తాడు అని అన్నాడు చంద్రం ఆశ్చర్యంగా. ఏంటి వీళ్ళు, ఇంతకు ముందు కూడా మిమ్మల్ని కలిశారా అని అన్నాడు భూషణం. అవును సార్, నిన్న కూడా కనిపించాడు. ఇప్పుడు అప్పుడు ఇలాగే హెచ్చరించాడు. అందుకేనా నువ్వు మాట మార్చి చెప్పావు? భేష్, నాకు చాలా బాగా నచ్చావు. చక్కగా నమ్మేటట్లుగా చెప్పావు. ఈ సమయస్ఫూర్తికి మెచ్చుకుంటున్నాను అని చంద్రాన్ని ప్రశంసించాడు భూషణ్. ఆ తర్వాత ఎవరు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ముందుకు సాగిపోయారు. భూషణ్ మాత్రం సముద్రం వైపు, సరుకు తోపుల వైపు, దెయ్యాల మేడ వైపు చూస్తూ ఉండసాగాడు. జేబులో నుంచి బైనాక్యులర్ తీసి దాని ద్వారా అన్ని వైపులా చూడసాగాడు. మరొక 20 నిమిషాలలో దెయ్యాల మేడను చేరుకున్నారు. జాగ్రత్తగా దెయ్యాల మేడలోకి ప్రవేశించారు. ముందు చంద్రం, అతనికి వెనుక రాము, అతని వెనుక భూషణ్ నెమ్మదిగా నడుస్తున్నారు. ఆవరణ అంతా చెట్లు తీగలతో అడవిలాగా అల్లుకుపోయి ఉంది కనుక అవసరమైతే వచ్చేటప్పుడు చూడొచ్చు అని భావించాడు భూషణ్. మెట్లు దాటి వరండాలోకి ప్రవేశించారు. అక్కడ నిలబడి కప్పుని, నేలని, గోడల్ని నిశితంగా పరీక్షించాడు భూషణ్. అలా నడుస్తూ ఒక కాలిని గట్టిగా నేలకేసి కొట్టాడు. ఏమైంది సార్ అని అడిగాడు చంద్రం. ఏమీ లేదు, ఏదో చీమ ఎక్కినట్లుగా ఉంటే కాలు దులిపాను అని అన్నాడు. ముందుకు సాగాడు భూషణ్. అక్కడి నుంచి వాళ్ళు హాల్లోకి వచ్చారు. ఆ హాల్లో కిందటి రోజు రాము చంద్రంలో నడవగా ఏర్పడిన అడుగుల గుర్తులు అలాగే ఉన్నాయి. ఇదిగో ఇక్కడేనండి మేము చూసిన అడుగుల గుర్తులు అని అంటూ ముందుకు వెళ్ళాడు చంద్రం. ఆశ్చర్యం, ఆ కిందటి రోజు చూసిన అడుగుల గుర్తులు అక్కడ లేవు. వాటిని ఎవరో తుడిచేసినట్లుగా స్పష్టంగా ఉంది.
రామం చంద్రం అడుగుల గుర్తులు మాత్రం కొన్ని చెరిపేసినట్లుగా ఉన్నాయి. ఎక్కడే చూశాను సార్, స్పష్టంగా ఉన్నాయి, ఎలా పోయాయో అని బుర్ర గోక్కుంటూ అన్నాడు చంద్రం. ఒకవేళ గాలికి చెరిగిపోయాయేమో అని అన్నాడు రాము. గాలికైతే మరి మన అడుగులు కూడా చెరిగిపోయి ఉండాలి కదా అని అన్నాడు చంద్రం. కరెక్ట్, అది పాయింట్ అని అన్నాడు భూషణం. సరే, ఇంకా ముందుకు పోయి చూద్దాం పదా అని అన్నాడు భూషణ్. మౌనంగా హాల్లో నుంచి అవతల హాల్లోకి, అక్కడి నుంచి ఇంకొక వసారా హాల్లోకి అలాగే నడుచుకుంటూ వెళ్ళారు. అయితే విచిత్రం, ఎక్కడ ఆ అడుగుల జాడలు లేవు. అది చూసిన చంద్రం రాము ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఎక్కడయ్యా నువ్వన్న అడుగుల గుర్తులు అని అన్నాడు భూషణ్ నవ్వుతూ. అదే సార్, మాకు అర్థం కావటం లేదు, నిన్న ఉన్నాయి అని అన్నాడు చంద్రం. నిజం సార్, మేము అబద్ధం చెప్పటం లేదు, నిన్న ఆ గుర్తులు స్పష్టంగా చూశాము అని అన్నాడు రాము. నాకిప్పుడు అర్థమవుతుంది అని అన్నాడు. ఆయన ఏం చెప్తాడో అని ఆతృతగా ఎదురు చూడసాగారు వాళ్ళిద్దరూ. మీరు వెళ్ళిన తర్వాత అడుగులు వేసిన వ్యక్తి ఇక్కడికి మళ్ళీ వచ్చాడు. ఎప్పుడైతే మీ అడుగులు చూశాడో ఇక్కడికి ఎవరో అనుమానించి వచ్చారు అని అతను ఊహించాడు. తన అడుగులు ఉంటే ప్రమాదమని భావించి వాటిని జాగ్రత్తగా తుడిచేశాడు. దీనిని బట్టి ఇక్కడ దెయ్యాల నాటకం కంటే మనుషుల నాటకమే ఏదో ఉన్నట్లుగా అనిపిస్తుంది అని అన్నాడు. అవును సార్, అదే జరుగుతుంది అని అన్నాడు చంద్రం సంతోషంతో. భూషణ్ తన మాటలు నమ్మినందుకు అతనికి ఆనందంగా ఉంది. సరే, అలా వెనకవైపు చూసొద్దాం రండి అని అంటూ ముందుకు దారి తీశాడు భూషణ్. వాళ్ళు ముగ్గురు మెట్లు దిగి దొడ్డి ద్వారం దగ్గరికి వెళ్ళారు. ఆ ద్వారం తీస్తే తేలికగానే వచ్చి తలుపు తెరుచుకుంది. ఒక తలుపును ఓరగా తెరిచి వాళ్ళు ముగ్గురు బయటికి వెళ్ళారు. అక్కడి నుంచి సముద్రం బాగా దగ్గరగా ఉంది. సముద్రం దగ్గర నుంచి ఆ ద్వారం వరకు ఉన్న నేల తడిగా ఉంది. ఉన్నట్లుండి చంద్రం, సార్ అదిగో ఆ అడుగుల గుర్తు, సరిగ్గా ఇటువంటివే నిన్న మేము భవనం లోపల చూసింది అని అన్నాడు కొంచెం గట్టిగా. ష్ అని ముక్కు మీద వేలేసుకుని శబ్దం చెయ్యొద్దు అని అన్నట్లుగా సైగ చేశాడు భూషణ్. ముగ్గురు అడుగుల గుర్తు దగ్గరికి వెళ్ళారు. నేల తడిగా ఉందేమో, గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవి సముద్రం వైపు నుంచి ద్వారం వరకు నడిచి వచ్చినట్లుగా ఉన్నాయి. అడుగుల గుర్తులను జాగ్రత్తగా పరిశీలించాడు భూషణ్. జేబులో నుంచి బైనాక్యులర్ తీసి సముద్రం వైపు, భవనం వైపు అన్ని వైపులా జాగ్రత్తగా చూశాడు. తర్వాత తిరిగి ముగ్గురు లోపలికి వచ్చారు. ద్వారాన్ని మూసి తలుపు గడియ పెట్టారు. యథాప్రకారంగా అక్కడి నుంచి తిరిగి వరండా వైపు వస్తుంటే గడ్డిలో ఒక చిన్న ప్లాస్టిక్ తాడు కనిపించింది. దాన్ని తీసి కోటు జేబులో వేసుకున్నాడు భూషణ్. అక్కడి నుంచి ముగ్గురు మెల్లగా వెనక వరండాలోకి వచ్చారు. అక్కడి నుంచి 3వ గదికి వెళ్ళారు. ఆ గదిని గురించే రాము చంద్రం చెప్పింది. ఆ గది దగ్గరికి వెడుతుంటే భూషణ్ చేతిలోని కర్ర కిందకి పడిపోయింది. దాన్ని పట్టుకుంటే మరోసారి పడిపోయింది. రాము ఆ కర్రను తీసి భూషణానికిచ్చాడు. అక్కడి నుంచి తిన్నగా ఆ గది దగ్గరికి వెళ్ళారు. ఆ గది తలుపు తెరిచే ఉంది. భూషణ్ ఆ గదిలోకి అడుగుపెట్టాడు భయంగా. ఆయన వెనకాలే అడుగు పెట్టారు రామం చంద్రం. అదిగో అక్కడే సార్, మాకు ఆ భయంకరమైన అస్థిపంజరం కనిపించింది అని కనిపించిన గోడ చూపించాడు చంద్రం. గదినంతా పరకాయించి చూశాడు భూషణ్. నేలని గోడల్ని కర్రతో కొట్టి చేతితో తట్టి తడిమి చూశారు. ఆ తర్వాత తలుపు వంక చూశాడు. అది ఒంటి రెక్క తలుపు. దాని ముందు వైపు నుంచి వెనక వైపు నుంచి కూడా గొళ్ళాలు ఉన్నాయి. ఆ తలుపును చూస్తే అది భవనం కట్టినప్పుడు పెట్టించింది కాదు అని కొద్ది కాలం కిందట పెట్టించినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. గదినంతా నిశితంగా పరిశీలించిన తర్వాత ఓరగా మూశాడు. గదంతా ఇంచుమించు చీకటి మయమైంది. వెంటనే గోడ ఉన్నట్లు కనిపించిన అస్థిపంజరం తిరిగి దర్శనమిచ్చింది. వాళ్ళ వంక చూసి నవ్వుతున్నట్లుగా ఉంది ఆ అస్థిపంజరం. భూషణ్ జేబులో నుంచి టార్చ్ లైట్ తీసి దాని మీద వేశాడు. వెంటనే ఆకారం బాగా పాలిపోయింది. ఆయన ఆ టార్చ్ లైట్ని ఆకారానికి బాగా దగ్గరగా తీసుకెళ్లాడు. దాని ఆకారం పూర్తిగా అదృశ్యమైంది. భూషణ్ టార్చ్ని ఆర్పాడు.
ఆకారం వెంటనే మళ్ళీ ప్రత్యక్షమైంది. టార్చిని తీసేసి కొంచెం ఆకారం దగ్గరికి వెళ్ళాడు. వేలితో ఆకారం కాలిభాగం మీద రుద్దాడు. ఆశ్చర్యం! రుద్దినంత మేర ఆకారం చెరిగిపోయింది. అరే, అది గోడ మీద వేసిన బొమ్మ అని ఆశ్చర్యపోయాడు రాము. అరే, ఇదంతా భయపెట్టిందన్నాడు చంద్రం. వీరిని గీసినవాడు చూసినవాడు భయపడాలని గీశారన్నారు భూషణ్. అరే, ఇటువంటి దుర్బుద్ధి ఎవరికి పుట్టిందో అని అన్నాడు రాము. ఇంకొకళ్ళని భయపెడితే వాళ్ళకేంటి లాభం అని అన్నాడు చంద్రం. ఎవరు గీశారో ఎందుకు గీశారో అన్నీ తెలుస్తాయి అని అన్నాడు భూషణం. అది సరే సార్, ఇది చాలా విచిత్రంగా ఉందే. లైట్ వేస్తే బొమ్మ కనిపించదు, చీకటైతే ఆకారం వస్తుంది అని అన్నాడు రాము. దీనిని ఫ్లోరెసెన్స్ అంటారు. దీన్ని రేడియం వంటి కొన్ని ధాతువులు లవణాలు కాంతిని ప్రసారం చేస్తాయి. ఆ కాంతి చీకట్లో కనిపిస్తుంది. అటువంటి ఏదో ఒక పదార్థంతో ఈ బొమ్మని గీశారు. కావాలని భయపెట్టాలి అనే ఉద్దేశంతోనే అలా చేశారన్నాడు భూషణ్. రుద్దిన వేలును ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూస్తూ. ఈ విషయం మామూలుగా ఎవరికీ తెలియదు కదా, అందుకనే దీనిని చూసిన వారు దెయ్యం అనుకుంటారు అని అన్నాడు చంద్రం. దెయ్యం అనుకొని అనవసరంగా భయపడుతున్నారు మనలాగా అని అన్నాడు రాముతో. అలా అయితే ఆ రోజు రాత్రి మనం చూసిన వెలుగురు ఆకారాలు ఎవరో కావాలనే కల్పించినవేమో అన్నాడు చంద్రం. తప్పకుండా ఆ రహస్యాలు కూడా బయట పడతాయి అని అన్నాడు భూషణ్. అయితే ఒక రాత్రిపూట కూడా వద్దామా సార్ అని అన్నాడు చంద్రం ఉత్సాహంగా. ఇటువంటి వాడికి ఉత్సాహం ఒకటే చాలదు. నిశితమైన పరిశోధన, ఆలోచన, పకడ్బందీగా ఉండే పథకం ఇవన్నీ అవసరం. లేకుంటే ప్రమాదంలో చుట్టుకుంటాం. ఒక్కొక్కప్పుడు ప్రాణానికి మోసం వస్తుందన్నాడు భూషణ్. డిటెక్టివ్ భూషణ్ అంతటి ప్రజ్ఞాశాలికి, అనుభవశాలికి సలహా ఇచ్చినందుకు సిగ్గుపడ్డాడు చంద్రం. సారీ సార్, మీకు చెప్పేటంత వాణ్ణి కాదు అని అన్నాడు. అలాగేం కాదు, ఉత్సాహం ఉండాల్సిందే. అన్నిటికీ అదే మూలం. కాకపోతే ముందు జాగ్రత్త అవసరం అని చెప్పానంతే అన్నాడు భూషణ్ చంద్రం భుజం తడుతూ. ఆ గదిలో నేలని, కప్పుని, గోడల్ని నిశితంగా పరిశీలించాడు. ఆ గదిలో నుంచి తిరిగి ముగ్గురు బయటకొచ్చారు. వరండాలోకి వచ్చాక అక్కడ మట్టి పేరుకొని ఉండటంతో వాళ్ళ అడుగుల గుర్తులు పడుతూ వచ్చాయి. భూషణ్ ఆదేశం ప్రకారం ఆ గుర్తులను జాగ్రత్తగా చెరిపేశారు. ముగ్గురు అదే విధంగా ఆ భవనంలో వాళ్ళ అడుగులు పడ్డ ప్రతి చోట గుర్తులు జాగ్రత్తగా చెరిపేసి భవనం బయటికి వచ్చారు. ఈసారి భవనం చుట్టూ ఓసారి ప్రదక్షిణం చేశారు. భవనానికి వెనక వైపు సముద్రపు నీరు వస్తూ ఉండటం వలన అటూ ఇటూ ముళ్ళ మొక్కలు దట్టంగా మొలిచి ఉన్నాయి. ముందు భాగం వచ్చే రోడ్డు పక్కన బాగానే ఉంది. ఇంకీ రోజుకి మన పరిశోధన చాలు. ఇంటికి పోదాం, అవసరమైనప్పుడు పిలుస్తాను అని అన్నాడు భూషణ్. అలాగే సార్ అని అన్నారిద్దరు. ముగ్గురు తిరిగి మౌనంగా నడక మొదలుపెట్టారు. భూషణ్ ఏదో తీవ్రమైన ఆలోచనలో మునిగిపోయాడు. బస్టాప్ ఇంకా 2 పర్లాంగులు ఉందనగా, మీరు ముందు వెళ్ళిపోండి, నేను వెనకాల వస్తాను. ఈరోజు మనం ఇక్కడికి వచ్చిన విషయం కానీ, మీరు నన్ను కలిసిన విషయం కానీ, అసలు దెయ్యాల మేడ విషయం కానీ ఎవరికీ చెప్పకూడదు. చెప్తే మన ప్లాన్ చెడిపోవటం, మాట అటుంచి మీ ప్రాణాలకు కూడా ముప్పు రావచ్చు. అందువలన జాగ్రత్తగా ఉండాలి, తెలిసిందా అని హెచ్చరించాడు భూషణ్. ఆ మాటలు వింటుంటే మిత్రులిద్దరికీ గుండెల్లో జల్లుమంది. అలాగే సార్, ఈ విషయం ఎవరికీ చెప్పమన్నారు. మరో విషయం, నేను పిలిచేదాకా రాకూడదు అని అనుకోనక్కర్లేదు. ఈలోగా మీకు అనుకోకుండా ఎవరి ద్వారానైనా సరే ఎటువంటి సమాచారం దొరికినా, అది ఎంత చిన్నదైనా సరే వచ్చి నాతో చెప్పండి. మీ అంతటా మీరుగా కానీ, ఇంకొకరికి జవాబు ఇస్తున్నట్లుగా కానీ ఈ విషయం ఎక్కడా ప్రస్తావించకండి అని అన్నాడు భూషణ్. అలాగే సార్ అని అన్నారు ఇద్దరు. సరే, ఈ 10 రూపాయలు తీసుకొని ఇద్దరు ఆటోలోనో ట్యాక్సీలోనో వెళ్ళిపోండి అని అంటూ 10 రూపాయల నోటిచ్చాడు భూషణం. వద్దు సార్, ఇందాక మీరిచ్చిన దాంట్లో ఇంకా మిగిలింది అని అన్నాడు చంద్రం. పర్వాలేదు, మిగిలితే హోటల్కి వెళ్ళి కాఫీ పలహారాలు తీసుకోండి అని అన్నాడు. తప్పనిసరి ఆ డబ్బులు తీసుకున్నాడు చంద్రం. భూషణ్ దగ్గర సెలవు తీసుకొని ఇద్దరూ బయలుదేరారు. వాళ్ళు వెళ్ళిన 10 నిమిషాలకు భూషణ్ కూడా బయలుదేరి వెళ్ళాడు. ఇది జరిగిన 4-5 రోజులకు డిటెక్టివ్ భూషణ్ చాలా బిజీగా గడిపాడు. జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారిని ప్రత్యేకంగా కలిసి ఏవో ముఖ్యమైన విషయాలు మాట్లాడాడు.
ఏవో కొన్ని ప్రాచీన పత్రాలను అడిగి తీసుకొని పరిశీలించాడు. డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారి కార్యాలయానికి వెళ్ళి డిఎస్పీ గారిని కలిసి పోలీసులకు అంతుపట్టకుండా వేధిస్తున్న కేసుల గురించి అడిగాడు. పరారీలో ఉన్న ప్రముఖ నేరస్తుల గురించి, రాష్ట్రంలో ఉన్న సంఘ వ్యతిరేక వ్యక్తుల గురించి వివరాలు అడిగాడు. ఆ కేసులకు సంబంధించిన ముఖ్యమైన ఫైళ్లను తెప్పించి వాటిని పరిశీలించాడు. ప్రభుత్వం చేత కూడా ప్రశంసలందుకున్న ప్రఖ్యాత డిటెక్టివ్ కనుక డిఎస్పీ గారు ఆయన అడిగిన వివరాలన్నీ ఇచ్చారు. ఆ తర్వాత పోర్టు ఆఫీస్కి వెళ్ళి రేవులోకి వస్తున్న, రేవు నుంచి పోతున్న, రేవులో లంగర్ వేసుకున్న ఓడల వివరాలు, అవి రవాణా చేస్తున్న సరుకుల వివరాలు, ఇంకా ఏవేవో విషయాలకు సంబంధించిన వివరాలు సేకరించాడు. ఆ తర్వాత ఒకరోజు హైదరాబాద్ వెళ్ళి రాష్ట్ర పురావస్తు కార్యాలయానికి, నేషనల్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ తనకి కావలసిన కొంత సమాచారాన్ని సేకరించారు. ఇవన్నీ అయిన తర్వాత ఆ రోజు పొద్దున భూషణ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఆయన్ని చూస్తూనే ఎస్ఐ గారు గౌరవంగా లేచి నిలబడి నమస్కారం చేసి, సార్ రండి కూర్చోండి అని ఆహ్వానించారు. థ్యాంక్స్ సార్ అని అంటూ ఎస్ఐ గారు ఎదుట కుర్చీలో కూర్చున్నాడు. ఏంటి సార్ ఎలా వచ్చారు, ఏంటి విశేషాలు అని ప్రశ్నించాడు. ఏమీ లేవు, కాకపోతే మీ నుంచి ఒక సహాయం కోరి వచ్చాను అని అన్నాడు భూషణ్. చెప్పండి. అంతకంటేనా అని అన్నాడు ఎస్ఐ. నేనొక చిక్కు కేసుని పరిశోధిస్తున్నాను. అందుకోసం రేపు రాత్రి దెయ్యాల మేడలోకి వెళ్ళవలసి ఉంది. ఏంటి, దెయ్యాల మేడలోకా అని అన్నాడు ఎస్ఐ ఆశ్చర్యం భయం కలిసిన స్వరంతో. అవును, వివరాలు మీకు తర్వాత చెప్తాను అని అన్నాడు భూషణ్. అలాగే నేనేం చెయ్యాలో చెప్పండి సార్ అని అన్నాడు ఎస్ఐ. రేపు అమావాస్య కదా, కటిక చీకటిగా ఉంటుంది. నేను రేపు రాత్రి సరిగ్గా 9 గంటలకు ఆ దెయ్యాల మేడలో ప్రవేశిస్తాను. నేనక్కడ 2-3 గంటలు ఉండవలసి రావచ్చు. మీరు మీ సిబ్బందితో అక్కడి నుంచి ఒక పర్లాంగు యువతల ఉండండి. మీరు విడిగా వెళ్తారా, మనం కలిసే వెళదామంటారా? రేపు రాత్రి 8 గంటలు కాకుండా నేను ఇక్కడికి వస్తాను. 2 వ్యాన్లు సిద్ధం చేయించండి. మనం కలిసే వెళదామన్నాడు భూషణం. మీరు మా వెంట ఉంటే ఏ చిక్కు లేదు. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ సరిగ్గా ఉంటాయి అని అన్నాడు ఎస్ఐ. సరే, రేపు నేను వస్తాను కదా, మిగిలిన విషయాలన్నీ అక్కడే చెప్తాను అని అంటూ సెలవు తీసుకున్నాడు భూషణ్. మర్నాడు రాత్రి 7:30 భూషణ్ తన కారులో పోలీస్ స్టేషన్కి వచ్చాడు. అతని వెంట చంద్రం కూడా ఉన్నాడు. ఎస్ఐ కూడా సిద్ధంగా ఉన్నాడు. ఆయన వచ్చేసరికి రండి అని అంటూ ఆహ్వానించాడు భూషణ్ని. భూషణ్ ఎస్ఐ గారి ఎదుట కుర్చీలో కూర్చున్నాడు. నువ్వు కూడా కూర్చోవై అని చంద్రానికి తన పక్కన కుర్చీ చూపించాడు. బిడియపడుతూ కూర్చున్నాడు చంద్రం. ఈ కుర్రవాడు ఎవరు అని అడిగాడు ఎస్ఐ. నేను పరిశోధిస్తున్న కేసులో ఇతను ఒక ముఖ్య పాత్రధారి. పేరు చంద్రమన్నాడు భూషణం. నమస్కారం సార్ అని అన్నాడు చంద్రం. నమస్కారమని చిరునవ్వుతో నమస్కారం స్వీకరించాడు ఎస్ఐ. ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయి కదా అని అడిగాడు భూషణ్. అవును సార్, 2 వ్యాన్లు సిద్ధంగా చేశాము. మనిద్దరం కాకుండా ఒక్కొక్క వ్యాన్లో 4 పోలీసులు వస్తారు. ఇంకేమైనా కావాలా అని అడిగాడు ఎస్ఐ. సర్లే చాలండి, నా కారుని ఇక్కడే పార్క్ చేస్తాను. మనమంతా మీ వ్యాన్లోనే వెళదామన్నాడు భూషణం. అలాగే సార్, మీరెప్పుడు బయలుదేరదామంటే అప్పుడే బయలుదేరదాం అని అన్నాడు ఎస్ఐ. ఇప్పుడే బయలుదేరదాం అని అన్నట్లు మీరేమైనా సర్చ్ లైట్లు తెస్తున్నారా అని అన్నాడు భూషణ్. తెస్తున్నాం సార్. ఎప్పుడైతే మీరు రాత్రిపూట దెయ్యాల మేడ దగ్గరికి వెళ్ళాలన్నారో అప్పుడే ఊహించాను. వీటి అవసరం ఉంటుందని అన్నాడు ఎస్ఐ నవ్వుతూ. పోలీస్ వాళ్ళకి ఇంకొకళ్ళు చెప్పాలా అని నవ్వాడు భూషణ్. పదండి అని అంటూ లేచాడు. వెనకే చంద్రం కూడా లేచాడు. ఎస్ఐ కూడా లేచి వెళ్ళి డ్రైవర్ని, పోలీసులను పిలవటానికి వెళ్ళాడు. రాత్రి 8 గంటలవుతూ ఉండగా పోలీస్ స్టేషన్ నుంచి ఒక జీపు, ఒక వ్యాను బయలుదేరాయి. ఒక జీప్లో భూషణ్, చంద్రం ముందు సీట్లో కూర్చున్నారు. ఎస్ఐ స్వయంగా డ్రైవ్ చేస్తున్నాడు. వ్యాన్లో డ్రైవర్ కాకుండా 6 పోలీసులు తుపాకులతో కూర్చున్నారు. జీప్ ముందు వెళుతుంటే వ్యాన్ వెనక రాసాగింది. అవి 2 బీచ్ ప్రాంతాన్ని చేరుకున్నాయి. బీచ్ ప్రాంతంలో ఒక దుకాణం ఉంది. అది దాటాక కొంచెం దూరంలో ఆపించాడు భూషణ్.
వెనకాల వ్యాన్ కూడా ఆగింది. వెనకాల నుంచి రాము పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతన్ని చూసి భూషణ్ కిందకి దిగాడు. రాము ఆయన్ని సమీపించి ఏవేవో విషయాలు చెప్పాడు. అది విని భూషణ్, సరే నువ్వు కూడా జీపులో కూర్చో అని అన్నాడు. రాము జీప్లో వెనక కూర్చున్నాడు. ఇతడు మనం ఆడబోయే నాటకంలో మరో ముఖ్యమైన పాత్రధారి, పేరు రాము అని ఎస్ఐకి పరిచయం చేశాడు భూషణ్. రాము ఎస్ఐకి నమస్కారం పెట్టాడు. మీ అసిస్టెంట్లు బాగున్నారు, వీళ్ళు జూనియర్ డిటెక్టివ్లు అన్నమాట అని అన్నాడు ఎస్ఐ నవ్వుతూ. భూషణ్ చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. మళ్ళీ జీపులు బయలుదేరాయి. అవి బీచ్ అంచున దెయ్యాల మేడ వైపు బయలుదేరాయి. దెయ్యాల మేడ ఇంకా పర్లాంగు దూరం ఉందనగా వాటిని ఆపించాడు భూషణ్. మీరెక్కడే ఉండండి, నేను చంద్రం రాము దెయ్యాల మేడలోకి వెళతాము. మాకేదైనా ప్రమాదం సంభవించినా మీరు రావటం అవసరమైన నేను టార్చ్ లైట్ని మీ వైపు వేసి గట్టిగా ఏలవేస్తాను. వెంటనే మీరు జీపుతో వచ్చేయండి అని అన్నాడు భూషణ్. అలాగే, మరి ఫ్యాన్ సంగతి అని అన్నాడు ఎస్ఐ. అదే చెప్పొస్తున్నాను, ఇటు రండి అని అంటూ పక్కన ఉన్న తాటి తోపులోకి దారి తీశాడు భూషణ్. వెనకాలే మౌనంగా ఎస్ఐ టార్చ్ లైటు వేసి కొంచెం దూరం నడిచాడు భూషణ్. అక్కడ ఒక పాడుబడ్డ ఇల్లు ఉంది. దానిపైనుంచి దట్టంగా తీగలు అల్లుకొని ఉన్నాయి. దానిని చూపించి, ఈ దగ్గరలో 4 పోలీసుల్ని కనిపించకుండా కాపలా పెట్టండి. ఇందులో నుంచి ఎవరైనా వస్తుంటే అటకాయించి అరెస్టు చేయండి. ఎవరూ తప్పించుకొని వెళ్ళటానికి వీల్లేదు. దగ్గరున్న పోలీసులకు కూడా చెప్పమన్నాడు. ఇద్దరూ తిరిగి జీపు దగ్గరికి వచ్చారు. ఇక మేము వెళ్ళొస్తాము అని అన్నారు. థ్యాంక్ యూ అంటూ ముందుకు నడిచారు. తరువాయి భాగంలో మళ్ళీ కలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు.